ఏంటి బీజేపీ పార్టీ ఇన్ని ఉద్యమాలు చేస్తున్నా 20-25 రోజుల నుంచి ఢిల్లీలో అక్కడే పడుకుంటా ఉన్నారు, చలిలో ఎండలో వానలో కూడా. సో ఇప్పటి వరకు కూడా బీజేపీ స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఏంటిది, ఏమనుకుంటా ఉన్నారు దీని గురించి? మేము దట్స్ ద థింగ్, మేము మాకు ఆ గవర్నమెంట్ రిప్లై ఇవ్వాలని మేము అడుగుతున్నాము. మేము ఇన్ని రోజులు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసినప్పుడు మీరు ఏం మాట్లాడలేదు. లైక్ మాకు చాలా రోజుల తర్వాత పీస్ఫుల్ ప్రొటెస్ట్ తర్వాత మేము ఇంకా ఎన్ని రోజులు పీస్ఫుల్ చేస్తాం. చేసి మేము పార్లమెంట్ కి అక్కడ ప్రొటెస్ట్ కి వెళ్తుంటే పోలీస్ తో లాఠీ చార్జ్ చేశారు అండ్ ఎవ్రీథింగ్. They treated us like terrorists, like worse than terrorists. The beating of students, innocent students. ఇప్పుడు మేము ఏం అడగట్లేదు. వీఆర్ లైక్ ఆస్కింగ్ ఫర్ అకౌంటబిలిటీ ఫ్రమ్ ద గవర్నమెంట్. మీరు ఇంత డిలే చేస్తున్నారు, ఇంకా మాకు ఇంకా ఆన్సర్ చెప్పట్లేదు. ఈ మిడ్ నైట్ మోదీజీ రెస్పాన్స్ ఇచ్చారు ఆఫ్టర్ సో మెనీ ప్రొటెస్ట్, లైక్ ఆల్ ఓవర్ ఇండియా దే ప్రొటెస్ట్ గోయింగ్ ఆన్ కదా. సో వీళ్ళంతా కూడా మీరు చేసేటువంటి ఈ ఉద్యమం చేసేటువంటి వాళ్ళంతా కూడా మీరే రాశారు టెర్రరిస్ట్ కాదు అనేది. మీరు టెర్రరిస్ట్ అన్నటువంటి ఒక ముద్ర వేస్తా ఉన్నారు. టెర్రరిస్ట్ చేస్తున్నారు అదే. ఓకే, సపోజ్ లెట్స్ సే ఐ యామ్ ఎ టెర్రరిస్ట్, ఐ యామ్ ఫ్రమ్ పాకిస్తాన్, ఐ కేమ్ ఫ్రమ్ చైనా, ఐ యామ్ ఎ చైనా ఏజెంట్. హౌ డిడ్ యు లెట్ మీ ఇన్? అయితే ఇప్పుడు మీరు డిఫెన్స్ మినిస్టర్ ది రెసిగ్నేషన్ అడుగుతారా? లైక్ ఇప్పుడు అడగాలి కదా. ఇప్పుడు మమ్మల్ని ఇంత పెద్ద మోతాదులో వస్తున్నారు, యు ఆల్ ఆర్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ ఎవ్రీథింగ్. హౌ డిడ్ యు లెట్ us in? ఇంత వీక్ గా ఉందా మీ గవర్నమెంట్? Then of course we don't want Modi, then we don't want them. ఎందుకోసం వచ్చారు ఇక్కడ? అంటే బీఆర్ఎస్ పార్టీ సభ పెట్టిందని వచ్చారా, లేకపోతే లేదు విద్యార్థుల కోసం వీళ్ళు పోరాటం చేస్తున్నారు కాబట్టి మద్దతు తెలపడానికి? యాక్చువల్లీ ఈ రోజే మాకు ఫ్రీ టైం దొరికింది అండ్ ఎక్కడ ప్రొటెస్ట్ జరుగుతుందని చూస్తే దిస్ వాజ్ ది ప్రొటెస్ట్. సో మేము బీఆర్ఎస్ కి సపోర్ట్ అని రాలేదు, వి జస్ట్ కేమ్ ఫర్ ద ప్రొటెస్ట్. వెళ్తా ఉన్నారా ఏమైనా ఢిల్లీకి వెళ్ళి ఏమన్నా మీరు మీ మద్దతు తెలుపుతారా? ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ లైక్ మనీ అండ్ ఆల్ టు ట్రావెల్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు కాలేజెస్ కూడా స్టార్ట్ అయినాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీ కెన్ నాట్. ఐ పర్సనలీ వుడ్ లవ్ టు గో, బట్ పేరెంట్స్ నుంచి కూడా ఉండాలి కదా. ఐఎమ్ స్టిల్ అ స్టూడెంట్ అండ్ యా, ఐ వుడ్ లైక్ టు సపోర్ట్. అందుకే నేను ఇంటర్నెట్ ద్వారా సపోర్ట్ చేస్తున్నాను, స్ప్రెడింగ్ అవేర్నెస్ అండ్ ఎవ్రీథింగ్. మీరు రాసారా ఏమైనా నీట్ ఎగ్జామ్ రాసారా మీరు, మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా? నా ఫ్రెండ్స్ రాశారు. నేను లైక్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ నుంచి ఐ ఓన్లీ రోట్ ఎంసెట్ అండ్ ఎవ్రీథింగ్. అయితే మా ఫ్రెండ్స్ నీట్ ఫ్రెండ్స్ ఉన్నారు, సో దే టోల్డ్ మీ అబౌట్ దిస్. సో ఐ వాజ్ లైక్ ఇది స్టూడెంట్స్ గురించే కదా, బికాస్ స్టూడెంట్స్ ని టెర్రరిస్ట్ లాగా కొట్టేస్తాం ఇస్ లైక్ టూ మచ్. లైక్ ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఎందుకు ప్రతిసారి కూడా ఆ పేపర్ల అమ్ముకోవడం కావచ్చు, లీకేజీలు కావచ్చు, ఇదంతా కూడా అటు ఒరిజినల్ గా చదువుతూ ఖర్చు పెట్టుకొని వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుని తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నటువంటి వాళ్ళు కూడా అన్యాయానికి గురవుతా ఉన్నారు. ఎందుకు ఇంకా మార్పు ఎందుకు రావట్లేదు? ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఉంది, ఓకే చెప్తాం. మోదీ ఓడిపోయారు, కాంగ్రెస్ ఉంది, అండ్ దెన్ సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్. మనం దానికి కూడా అకౌంటబిలిటీ అడగాలి. లైక్ ఇప్పుడు మేము బీజేపీ ఉంది, ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ అయినా సరే అలాగే అవుతుంది అని మేము సైలెంట్ కూర్చోలేము. వి షుడ్ నాట్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ని మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ ఇంకా భయపడింది. ఆ నెక్స్ట్ గవర్నమెంట్ ని కూడా మేము క్వశ్చన్ చేస్తే ఆ తర్వాత వచ్చి నెక్స్ట్ గవర్నమెంట్ భయపడింది. దేర్ షుడ్ బి what the fear of public, the fear of students and everything, not the fear of students, but the government should listen to the students is what I'm saying. చివరికి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? కేంద్రానికి ఏమైనా చెప్పాలనుకున్నట్టు ఏం చెప్పాలి? కేంద్రానికి నేను ఒకటే చెప్పాలనుకున్నా, ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్. We want it and we want justice for the students who died, and further we don't want any paper leaks, and please just don't bring religion into this, because BJP ni hindutva to baga chestunaru. It is not about religion, and BJP, we would love to support BJP if BJP tries to stand with the people, not with one religion or only with students. We wanted to support everyone in this country. ఎక్కడి నుంచి వచ్చింది యువతకు అంత ఇంత ధైర్యం? ఇట్లా ప్రొటెస్ట్ చేస్తా ఉంటే, ధర్నాలు చేస్తా ఉంటే లాఠీ చార్జీలు అవుతా ఉన్నాయి, పోలీసులు అరెస్టులు చేస్తారు. ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా మీలాంటి యువత ఇంత బయటకు వచ్చి ఇటువంటి తెగువ ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్లీ నేను కూడా చాలా సర్ప్రైజ్ అయిపోయా ఫస్ట్ వెన్ జంతర్ మంతర్ లో ప్రొటెస్ట్ జరిగినప్పుడు. I was like, wow, ఇంతమంది ఉన్నారు, like they think the same thing as I am. So I was like, okay, there are people out there who are like similar to me and I can share my opinion with them. And తర్వాత అక్కడ లాఠీ చార్జ్ జరిగినప్పుడు చాలా మంది తన్ను తిన్నారు. They are so brave, like they like took the hits but they went again for the protest. Like adi chusi I'm like, wow, that's great, and that really motivated me to speak about it. Honestly నేను ఎక్కడ సోషల్ మీడియాలో మాట్లాడతాకి చూడలేదు, as in like ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ చేయట్లేదు, because few people still are supporting BJP. Okay fine, you do support, but you have to ask them for the accountability.
మీరు ఒకవేళ ఓకే జస్ట్ సపోజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ సంథింగ్ బ్యాడ్, నేను తనకి చెప్తాను నువ్వు ఇలా ఎందుకు చేసావు, ఇలా చేయకూడదు. అండ్ ఇఫ్ షీ ఇస్ లైక్ నేను ఇలాగే ఉంటాను అండ్ ఎవ్రీథింగ్, ఐ విల్ లీవ్ హర్. మీరు సిద్ధమేనా అటువంటి ఇక్కడ ఇట్లా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు కదా, పోలీసులు అరెస్ట్ చేస్తే లాఠీ చార్జ్ చేస్తే మీరు భరించడానికి సిద్ధమేనా? భరిస్తామంటే ఇఫ్ దట్ పాయింట్ ఆఫ్ టైం అవుతే లైక్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ యాక్చువల్లీ. అయితే దెన్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. నన్ను లాఠీతో కొట్టేస్తే ఐ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే ఇది అయితే అయ్యింది, లేకపోతే అవ్వదు. ఐ జస్ట్ డోంట్ కేర్ మోస్ట్లీ. లైక్ మై మామ్ కేర్స్ బట్ ఐ డోంట్ కేర్. మీ పాపనా ఏంటి ఇంత ధైర్యంగా ఇక్కడ దాకా తీసుకొచ్చారు? అమ్మ నాన్న నుంచి వచ్చింది. ఆ, నేర్పిస్తారా ఏమన్నా ఇంత ధైర్యంగా ఉండాలని చెప్పి? ఆ ప్రొటెస్ట్ చూపెట్టారా మీ పాపకు? మీరు చూపెట్టారా దగ్గర నుంచి? ఎప్పుడు నేను చూస్తా ఉంటాను, సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్ గానే ఉంటాను. మిమ్మల్ని చూస్తాను, మీ కింద బూతుల్ని చూస్తాను, అన్ని చూస్తా. అంటే మనం ఉన్నాం కదా, తిన్నాం కదా, పుణుకున్నాం కదా, లెగిసాం కదా కాదు కావాల్సింది. దేశంలో జరుగుతుంది ఇప్పుడు చాలా వరకు మనకు ఎలా తయారైందంటే, మేము స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ లో నిన్న సోసా అని ఐకాఫ్ ఆర్గనైజేషన్ అప్పుడు ఉన్నప్పుడు ఏదైనా చిన్న ధరలు పెరిగినా సరే, ఏమన్నా లోటు విద్యార్థులకు లోటు జరిగినా సరే గళమెత్తేవాళ్ళం. ఇట్లా జరిగేది కాదు. మనం ఇప్పుడు ఇంట్లో ఒక వ్యక్తిని అంటే అమ్మా నాన్నని అడుగుతారు బిడ్డలు. ప్రభుత్వం తల్లిదండ్రులు లాంటిది. మనకేమో అవసరమైనప్పుడు వాళ్ళనే అడగాలి కదా. అడిగినప్పుడు తండ్రి వచ్చి అరే నాకు పలాంత కావాలి డాడీ అంటే, అరే నువ్వు దేశద్రోహి రప్పో అంటాడా? అన్నాడు కదా. కానీ ఇక్కడ అది జరుగుతుంది. అదొకటి ప్రోపగండ బాగా చేస్తున్నారు. హిందువుల్ని బీజేపీ మాత్రమే కాపాడుతుంది. అది చాలా తప్పు. హిందూయిజం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. అది ఎవరు తీయటానికి లేదు, ఎవరు నాశనం చేయడానికి లేదు. నువ్వు ఇప్పుడు వచ్చి తెచ్చిందేం కాదు. బీజేపీ వచ్చి మా అంటే 70 ఏళ్ళు అయిందా, ఆర్ఎస్ఎస్ వచ్చి ఒక 100 ఏళ్ళు అయింది. అంటే ఈ హిందూయిజం అనేది 100 సంవత్సరాల నుంచే ఉందా? అంతకుముందు దేవి దేవతలు మనం పూజించుకోలేదా? ఇప్పుడు అంటారు జంతర మంతర్లో మా దేవీ దేవతలను తిడుతున్నారు. అక్కడ ఎవరు తిట్లా. సరే ఒక వీడియో పెట్టండి రా, ఒక్క ప్రూఫ్ పెట్టరా అని పెట్టరు. ఎందుకంటే వీళ్ళందరూ నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను, ఒకే మెసేజ్ ఒకే ఇది కామెంట్, అదే కామెంట్ ని వేరే చోట కాపీ పేస్ట్. ఇది కాదు. చాలా మంది మన దేశంలో నిరక్షరాస్యత ఎక్కువైపోయింది. ఇప్పుడు మాత్రం హాఫ్ నాలెడ్జ్, 10th వరకు చదువుకోవటం, ఇంటర్ వరకు చదువుకోవటం, పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేకపోవటం. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన పిల్లలు ఎంతమంది ర్యాపిడోలు వేస్తున్నారు? మన దేశంలో మొత్తం వేస్తున్నారా? వేరే దేశాల్లోకి మన దేశంలో ఎంతమంది ఉన్నారు? మాట్లాడితే వేరే దేశాలతో పోలుస్తారు. పాకిస్తానీలు అంటారు, బంగ్లాదేశీలు అంటారు. అరే కొంచెం బాగా రిచ్చుకున్న దేశంతో పోల్చుకోరు, మనకన్నా పేద దేశంతో పోల్చుకుంటారు. అవన్నీ కాదు. హిందూయిజం అనేది క్రిస్టియన్ గాని ముస్లిం గాని అవన్నీ ఎప్పుడు అక్కడే ఉంటాయి. చక్కగా ఆస్థాగా మంచిగా మనం ప్రార్థన చేసుకోవాలి. మనం డెవలప్మెంట్ కోసం ముందుకెళ్ళిపోవాలి అంతే.